కరోనాతో ఏపీలో ఇప్పటికే 4 మృతి చెందారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు అలర్ట్గా ఉండాలంటూ డాక్టర్లు వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. కోవిడ్ కేసుల్లో ఒమిక్రాన్ RF5 వేరియంట్గా గుర్తించారు. కడప జిల్లాలో నమోదైన కోవిడ్ కేసుల్లో 4 నమూనాలను పూణేలోని వైరాలజీ ల్యాబ్కు పంపించడం జరిగింది. డాక్టర్లు కరోనా కేసులు పెరుగుతూ ఉండడంతో ఏపీ సర్కార్ అలర్ట్ అయింది. జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేస్తుంది. ఏపీలో ప్రస్తుతం 16 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు పెరుగుతూ ఉన్నాయి. ఇప్పటికీ 4 మృతి చెందగా ఈ కేసు సంఖ్య ప్రస్తుతం 16కి చేరుకుంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తుంది. కరోనాతో ఏపీలో ఇప్పటికీ 4 మృతి చెందారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు అలర్ట్గా ఉండాలంటూ డాక్టర్లు వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. కోవిడ్ కేసులో ఒమిక్రాన్ RF5 వేరియంట్గా ప్రస్తుతం గుర్తించడం జరిగింది. కడప జిల్లాలో నమోదైన కోవిడ్ కేసులో 4 నమూనాలని పుణేలోని వైరాలజీ ల్యాబ్కు పంపించడం జరిగింది. డాక్టర్లు కరోనా కేసులు పెరుగుతూ ఉండడంతో ఏపీ సర్కార్ అలర్ట్ అయింది. జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేయడం జరిగింది. ఏపీలో ప్రస్తుతం 16 కోవిడ్ పాజిటివ్ కేసులు ఉన్నాయి. అప్డేట్స్ తెలుసుకుందాం. నేరుగా కడపకు వెళ్ళిపోతాం, ఎందుకంటే కడపలో ప్రస్తుతం కేసెస్ నమోదవుతున్నాయి. 4 కేసులు అక్కడ రిపోర్ట్ అయినట్టుగా తెలుస్తుంది. ఇటు కేరళ, కర్ణాటకతో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా కేసులు పెరుగుతూ ఉండడం ఆందోళన కలిగిస్తూ ఉంది. కడప నుంచి అప్డేట్స్ అందించేందుకు కిషోర్, విశాఖపట్నం నుంచి రామచంద్రరావు వీళ్ళిద్దరూ కూడా మరి కాసేపట్లో లైవ్లోకి వచ్చి ఆ ఇన్ఫర్మేషన్స్, ఆ డీటెయిల్స్ని ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి పరిస్థితి ఉంది, కరోనాకి సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ ఎటువంటి అలర్ట్తో ఉంది, ఎటువంటి కసరత్తు చేస్తుంది, కేసెస్ని మరి ముఖ్యంగా ట్రీట్మెంట్ విషయంలో, టెస్టింగ్ విషయంలో, ట్రేసింగ్ విషయంలో అప్డేట్స్ అందించేందుకు ఆంధ్రప్రదేశ్ నుంచి మరి ముఖ్యంగా వైజాగ్ నుంచి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రామచంద్రరావు సిద్ధంగా ఉన్నారు. రామచంద్రరావు, ప్రస్తుతం విశాఖపట్నంలో ఎన్ని కేసులు ఉన్నాయి, అక్కడ పరిస్థితి ఏంటి? విశాఖలో చూసుకుంటే ఒక కేసు మాత్రమే నమోదైంది. ఇది విశాఖలోని 1 టౌన్ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తిలో ఈ అంశాన్ని గుర్తించారు. ఇతను విశాఖలో నివాసి అయినప్పుడు కూడా ఇతను ఇటీవల కాలంలో హైదరాబాద్ వెళ్ళాడు. అక్కడ నుంచి ఆయన విశాఖ వచ్చిన తర్వాత జ్వరం, దగ్గు, అలాగే గొంతు నొప్పితో బాధపడుతూ ఒక ప్రైవేట్ డాక్టర్ని కలిశారు. అయితే ప్రైవేట్ డాక్టర్ కలిసిన తర్వాత కోవిడ్ లక్షణాలు ఉన్నట్టు గుర్తించడంతో తర్వాత దానికి సంబంధించిన అర్బన్ హెల్త్ క్లినిక్లో కూడా ఆయన వైద్య పరీక్షలు చేయించుకోవడంతో మరొకసారి నిర్ధారణ అయింది. ప్రస్తుతం అతను హోమ్ ఐసోలేషన్లో ఉన్నాడు. ప్రస్తుతానికైతే ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు కూడా గుర్తించారు. అయితే ఇప్పటికే రాష్ట్రంలో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో కూడా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ దశలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. సహజంగా చూసుకుంటే 10 రోజుల క్రితమే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వైద్య ఆరోగ్య శాఖ సూచన మేరకు విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఒక 20 పడకలను సిద్ధం చేశారు. అలాగే ఈ తొలి కేసు నమోదవడంతో కింగ్ జార్జ్ ఆసుపత్రిలో కూడా మరొక 20 పడకలను సిద్ధం చేశారు. నేరుగా ఆక్సిజన్ సరఫరా ఉండే రకంగా పైప్ లైన్ ఏర్పాటు చేశారు. అట్లాగే కోవిడ్కి సంబంధించిన అన్ని రకాల మందులు, రెమ్డెసివిర్ కావచ్చు, డోలో 650 ఇట్లాంటి మెడిసిన్స్ కూడా సిద్ధం చేయడమే కాకుండా వైద్య సిబ్బందిని కూడా సిద్ధం చేస్తున్నారు. వారికి అవసరమైన పీపీ కిట్లను అలాగే ఇతర పరికరాలను కూడా సిద్ధం చేసిన పరిస్థితి ఉంది. మొత్తానికి సచిన్ చూసుకుంటే కోవిడ్ భయం విశాఖపట్నంలో అంతగా లేనప్పటికీ కూడా ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అలాగే వైద్య ఆరోగ్య శాఖ సంబంధించిన DMHO జగదీశ్వరరావు కూడా ప్రకటించిన పరిస్థితి. ఈ దశలో ఇప్పటికే మీరు చెప్తున్నట్టు 4 వ్యక్తులు రాష్ట్రంలో వేరువేరు ప్రాంతాల్లో మృత్యువాత పడినట్టు కోవిడ్కి సంబంధించి వార్తలు అందడంతో మరింత అప్రమత్తమయ్యారు. ప్రధానంగా చూసుకుంటే గతంలో కోవిడ్ అన్ని ప్రాంతాల్లోకి వచ్చినప్పటికీ మరణాల సంఖ్య మాత్రం విశాఖలో కొంత తక్కువగా ఉంది. ఆ దిశలో ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా ప్రజలను కొంత అప్రమత్తం చేస్తున్నారు. అలాగే కోవిడ్ భయంకరం కానప్పుడు కూడా ఇది ఒమిక్రాన్గా దీనికి సంబంధించిన వైరస్గా గుర్తించినప్పుడు కూడా దీని ప్రాణాంతకం కాదు కాబట్టి కొంతవరకు జాగ్రత్తలు ఉండాలి. అయితే దీర్ఘకాలిక వ్యాధులు ఏదైతే డయాబెటిక్ కావచ్చు, లేకపోతే బీపీ ఇట్లాంటి అంశాలు ఉన్న రోగులు, అలాగే 55 సంవత్సరాలు దాటిన వ్యక్తులు కొంత అప్రమత్తంగా ఉండాలి. వారికి సంబంధించిన అంటే అంతకుముందు ఉన్న అనారోగ్య పరిస్థితులపై ఈ కోవిడ్ ప్రభావం కొంత ఎక్కువగా చూపించే అవకాశం ఉండడంతో గుండె సంబంధిత వ్యాధులు అలాగే ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులు కొంత జాగ్రత్తగా ఉండాలని వైద్య అధికారులు చెప్తున్నారు. ఏదేమిటికి విశాఖలో తొలి కేసు నమోదైంది. అదే సమయంలో వేరువేరు ప్రాంతాలు అంటే విమ్స్తో పాటు కింగ్ జార్జ్ ఆసుపత్రిలో కూడా 20 చొప్పున మొత్తం 40 పడకలు కూడా సిద్ధం చేసి ఎలాంటి పరిస్థితి వచ్చినప్పుడు కూడా ఎదుర్కోవడానికి అవసరమైన వాతావరణం ఇక్కడ వైద్య ఆరోగ్య శాఖ విశాఖలో క్రియేట్ చేసిందని మనం చెప్పుకోవచ్చు. సచిన్, రైట్, ఒక్కసారి లైన్లో ఉండండి. నేను కడప వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. కడప నుంచి అప్డేట్స్ అందించేందుకు కిషోర్ సిద్ధంగా ఉన్నారు. కిషోర్, కడపలో ప్రస్తుతం 4 కేసులు ఉన్నట్టుగా తెలుస్తుంది. 4 కేసులు ఉన్నాయా, లేకపోతే ఇంకా కేసెస్ పెరిగాయా? కంట్రోల్లో తీసుకొచ్చేందుకు లేకపోతే అక్కడ కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు అధికారులు ఎటువంటి ఏర్పాట్లకు సిద్ధమవుతూ ఉన్నారు?
సచిన్, కడప జిల్లాలో వేగంగా ఏదైతే కేసులు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయన్నటువంటి భావనతో ఇప్పటికే అటు వైద్య శాఖ అధికారులు ఇప్పటికే ఏదైతే కడప రిమ్స్ లో ఉన్నటువంటి రిమ్స్ పరిసర ప్రాంతాల్లో కూడా ఇప్పటికే ఒక ఐసోలేషన్ వార్డు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గతంలో ఏదైతే 8 కేసులు నమోదయ్యాయి, 8 కేసులు నమోదైనటువంటి నేపథ్యంలో కూడా ఒక్కసారిగా కూడా 8 కేసుల్లో 3 కేసులు ఏదైతే ఇప్పటికే వాళ్ళు కోలుకోవడంతో వాళ్ళని డిశ్చార్జ్ చేయడం జరిగింది. మరో 4 కేసులు ప్రస్తుతం ఏదైతే కడప రిమ్స్ లో ఉన్నటువంటి కోవిడ్ వార్డులో కూడా ఐసోలేషన్ లో ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో ఏదైతే వేగంగా విస్తరించేటువంటి అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యం కాబట్టి కొంత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందంటూ కూడా అటు వైద్య శాఖ అధికారులు సూచించినటువంటి కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నాయి, అదే విధంగా కొంత జలుబు దగ్గు లక్షణాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా వైద్యుల దగ్గరికి వెళ్ళాలి. వైద్యుల దగ్గరికి వెళ్ళి వైద్యులతో సూచనలు సలహాలు తీసుకోవాలి. అదే విధంగా కొంతమంది ఇటీవల కాలంలో ఏదైతే లంగ్స్ దెబ్బతినడం కానీ, అదే విధంగా ఊపిరితిత్తులు, కిడ్నీలు వంటి సమస్యలతో ఉత్పన్నమై ఆ సమస్యలతో బాధపడుతున్న వారు ఖచ్చితంగా వైద్యుల సలహాలు సూచనలు తీసుకోవాలి. ఎందుకంటే ఇది కోవిడ్ లక్షణాలకు కూడా దారితీసేటువంటి అవకాశాలు లేకపోలేనటువంటి భావనతో అటు వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఏదైతే అటు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధానంగా పిహెచ్సి సెంటర్లు కావచ్చు, అదేవిధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా ఇప్పటికే టెస్టులు నిర్వహించాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆ నేపథ్యంలోనే ఆ దిశగా కూడా అటు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ కూడా ఇప్పటికే తగు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం కొంత వేగంగా విస్తరించకపోయినప్పుడు కూడా నిదానంగా ఈ కరోనా కేసులు విస్తరించేటువంటి అవకాశాలు లేకపోలేదు. కాబట్టి దీనిపైన ప్రత్యేకమైన దృష్టి సారించింది జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా ఇప్పటికే ప్రత్యేకమైన దృష్టి సారించారు. అందులో భాగంగానే ప్రతి మండల స్థాయిలో ఉన్నటువంటి ఏదైతే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా కోవిడ్ కి సంబంధించినటువంటి టెస్టులు నిర్వహించేలా కూడా చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు గతంలో ఏదైతే 2020లో ఇదే విధంగా కరోనా కారణంగా అటు భయాందోళనకు గురై తీవ్రమైనటువంటి భయాందోళనకు గురై ఎన్నో ఇది ప్రాణాలు కోల్పోయినటువంటి నేపథ్యం కాబట్టి ఈసారి అలా జరగకుండా ప్రత్యేకమైన దృష్టి సారించాలన్నటువంటి భావనతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన ఆదేశాలు జారీ చేసింది. అందులో భాగంగానే అంటే ఒక రకంగా రాష్ట్రంలో మొట్టమొదటిసారి కరోనా కేసులు నమోదు కావడం కూడా కడపలోనే కాబట్టి కరోనా కేసులు ఎక్కడెక్కడ నమోదు అవుతున్నాయి, అదేవిధంగా ఆయా ప్రాంతాల పైన కూడా ప్రత్యేకమైన దృష్టి సారించి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో కూడా ఏదైతే వైద్య శాఖ సంబంధించిన ప్రత్యేకమైన దృష్టి సారించినట్లు తెలుస్తుంది. సచిన్ రైట్, ఒకసారి మీరు లైన్లో ఉండండి. కిషోర్ అండ్ రామచంద్రరావు, ఒక్కసారి నేను కర్నూలు వెళ్తాను. హుసేన్ సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్లో అప్డేట్స్ అందించేందుకు. కర్నూలు ఎటువంటి పరిస్థితి ఉందో తాజాగా తెలుసుకుందాం. కర్నూలు నుంచి అప్డేట్స్ అందించేందుకు హుసేన్ సిద్ధంగా ఉన్నారు. హుసేన్, కర్నూలులో ఎన్ని కేసెస్ ఉన్నాయి, లేకపోతే కేసులు బయటపడుతున్నాయా? పరిస్థితి ఏంటి కర్నూలులో? కర్నూలు జిల్లాలో ఒక కోవిడ్ అలర్ట్ నేపథ్యంలో ప్రత్యేకంగా రాయలసీమ ముఖద్వారము అతిపెద్ద జనరల్ హాస్పిటల్ ఇది కర్నూలు. అయితే గతంలో మన 2019 కోవిడ్ అప్పుడు కూడా పూర్తి కర్నూలులో ఒకసారిగా మనం చూసినటువంటి అంటే కరోనా నేపథ్యంలో చూసిన మరణాలు కూడా పెద్ద ఎత్తున జరిగినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో